వస్తే అంటే మనం ఎదురుగా మనం చూస్తాం కదా, ఆ చూసేదాన్ని ఏమంటారంటే రెండు రకాల గ్రౌండ్ ప్లాన్ అంటాం, గర్భాలయం, అర్ధమండపం, ఆ తర్వాత కాంపౌండ్. దీన్ని తలచందం అంటారు సంస్కృతిలో, అంటే ఇంగ్లీష్లో గ్రౌండ్ ప్లాన్. అవకాశం ఇవ్వకుండా రకాలుగా ఉన్నతం కోసం, ఎత్తుగా ఉండటం కోసం దాన్ని నిర్మించలేదండి. దాంట్లో దీన్ని త్రియంగోపపీఠం అంటాం మనం. అంటే మూడు అంగాలు ఉంటాయి. ఒకటి ఉపానం, కంఠం, వాజనం. ఈ మూడు అంగాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దూరం నుంచి ఎత్తుకు ఎత్తిస్తుంది, అందానికి అందం ఉంటుంది. అది ఆ ఎత్తైన ఒక టేబుల్ లాంటి ఒక సమతలం పైన ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఆ ఆలయం నిర్మించడంలో మొట్టమొదటి అంగం షడ్వర్గు అంటారు. షడ్వర్గు అంటే అధిష్టానం, పాదవర్గం, ప్రస్తరం, కంఠం, తర్వాత శిఖరం, స్తూపి. ఈ ఆరు అంగాలతో ఖచ్చితంగా వాస్తు, శిల్ప, ఆగమ శాస్త్రాల సమన్వయంతో ఈ పొందిక ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో ఈ ఉపపీఠం పైన వచ్చేదాన్ని అధిష్టానం అంటాం. ఈ అధిష్టానం ప్రతి దానికి వస్తుని పెట్టుకున్నాం. దీంట్లో గర్భాలయం సదరంగా ఉంటుంది. గర్భాలయంలో విమాన రూపాన్ని తీర్చిదిద్దుతారు కాబట్టి దీంట్లో మేము ఏం చేసామంటే 2 అంతస్తుల్లోనే సార్వభౌమిక విధానాన్ని పొందుపరిచాం. దాంతోపాటు అసలు విమానం అంటారు. ఇక్కడి నుంచే ఈ ప్రసరం మీద ఉండేదాన్ని విమానం అంటారు. మామూలుగా సాధారణ శతాబ్దంలో కట్టింది, ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగా అలాగే ఉంది కదా. అదిగో మరో 800 ఏళ్ల పాటు మనగలిగే రాయిలో, ఆ రాయి కూడా కృష్ణశిలలో. శిలలు 3 రకాలు కదా, వాటిల్లో కూడా కృష్ణశిల దాన్ని శ్రేష్టమైన శిలతోనే దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఏ రకంగా అయితే ఈ రోజు మనం దీన్ని ప్రతిపాదించామో, రేపు అందించటం కూడా అంతకంటే ఏమంటామంటే ఇంకా ఎక్కువ అంకిత భావంతో పనిచేసి అలా అందించడం జరుగుతుంది. ఇక రాముడు కుదిరింది.